ఎప్పుడు గుర్తొస్తే అక్రమాలు జరగలేదని చెప్పమను, అక్రమాలు జరగలేదని చెప్పమను, లేదంటే మేము అడిగిన వాటికి సమాధానం చెప్పమను. ఇప్పుడు శ్రీనివాస్ అని ఒక అతన్ని ఉద్యోగం ఇవ్వకపోతే కోర్టుకు వెళ్ళాడు కదా, ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు, ఎందుకు అతనికి ర్యాంక్ వచ్చింది, ఎందుకు అతనే ప్రొసీజర్లో ఉన్నాడు, దీనికి సమాధానం చెప్పు, దీనికి సమాధానం చెప్పు. లేదంటే ఒక ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీ. లోకేష్ చివరికి ఎంతగా దిగజారిపోయాడు అంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ కూడా 10 లక్షలకి 20 లక్షలకి అమ్ముకుని డబ్బు చేసుకున్నటువంటి లవ్ క్యాష్ లోకేష్. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఎవరిని అడిగినా చెప్తారు. ఇది వాస్తవం కాదని చెప్పమను, సమాధానం చెప్పమను, లేదంటే సిబిఐ ఎంక్వైరీ వేయమను. అది మాత్రం వేయరు, ఊరినే డప్పాలు కొట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇంకా ఇప్పుడు 31 జనవరి నా ఇంటి మీద దాడి జరిగింది. విజువల్స్ అన్నీ మీరు చూశారు, అందరూ చూశారు, మీరే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూశారు. ఇంతవరకు ఒక్కళ్ళని కూడా అరెస్ట్ చేయలే. నేను చంద్రబాబు నాయుడు గారిని ఏదో తిట్టానని క్షమాపణ చెప్పిన తర్వాత నన్ను 18 రోజులు జైలు పెట్టారు. ధర్మమేనా? అరెస్ట్ చెయ్యరా? అరెస్ట్ చేయకపోతే ఈ ప్రజాస్వామ్యంలో అంబటి రాంబాబు ఊరుకుంటాడా? అంబటి రాంబాబు ఊరుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరుకుంటుందా? నాకు మరొకసారి చెప్తున్నా, 40% ఓట్ బ్యాంక్ కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు అండగా ఉన్నారు. నెంబర్ 2, 20% ప్రజలు ఉన్నటువంటి నా కులం నాకు అండగా ఉంది. నేను పోయిన నెల 18వ తారీఖున ఒకరోజు ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరాహార దీక్ష చేశాను, అరెస్ట్ చేయాలి అని డిమాండ్ చేస్తూ. పట్టించుకోవాలా? మళ్ళా త్వరలోనే డేట్ ప్రకటిస్తే, ఎందుకంటే ఈ ఎస్ఐఆర్ ప్లస్ డిజిటలైజేషన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి టైం చూసి చెప్తా. నేను ఎక్కడైతే దాడి జరిగిందో నా ఇంటి దగ్గర, అక్కడి నుంచి బయలుదేరి డీజీపీ ఆఫీస్ 29 కిలోమీటర్లు ఉంది. 29 కిలోమీటర్లు పాదయాత్రతో వచ్చి నా మీద అటాక్ చేసినటువంటి వారిని ఎఫ్ఐఆర్ చేయలేదు, చేసినా కూడా తూతూ మంత్రం చేశారు. వాళ్ళని అరెస్ట్ చేయాలని డీజీపీ గారికి వినతి పత్రం ఇస్తాను. నా 2వ స్టేజ్, దట్ ఈజ్ కాల్డ్ వినతి పాదయాత్ర. ఈ వయసులో 29 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి నేను వినతి పాదయాత్ర చేసి వారికి ఇస్తాను. ఇది ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. వారి మీద యాక్షన్ తీసుకునేంత వరకు వివిధ రూపాల్లో నేను నా పోరాటాన్ని చేస్తూనే ఉంటాను. నా ఇంటి మీద దాడి చేసిన వారిని అరెస్ట్ చేయకపోవటం రైట్ అనేవారు ఎవరు ఉంటే సమాధానం చెప్పండి. రైట్ కాదు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే నా వినతి పాదయాత్రకు మీరు అండగా నిలవండి అని మనస్ఫూర్తిగా కోరు.